హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ నుంచి. సో ఇప్పుడు మనము ఐయుఐ ఎందుకు చేయాలి, ఎలాంటి వారికి అది యూస్ఫుల్గా ఉంటుంది అనేది తెలుసుకుందాము. సో దీనిలో ఫస్ట్గా మనకి ఏంటి అంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చాన్నాళ్ళు నార్మల్గా ట్రై చేసి, లేకపోతే మందులు తీసుకొని గుడ్డు విడుదల అవుతున్న టైంకి భార్యాభర్త కలిసి అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే, అలాంటప్పుడు మనము ఐయుఐకి నెక్స్ట్ ఆప్షన్ కింద వెళ్తామన్నమాట. దాని తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే మగవాళ్ళలో అంతా నార్మల్గా ఉంటుంది, ఆడవాళ్ళకి అంతా నార్మల్గా ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఐయుఐ చేసుకున్నప్పుడు మనకి కొంత అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. థర్డ్ది వచ్చేసి ట్యూబ్స్లో కనుక మనకి మెయిన్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే గుడ్డును వీర్యకణం కలుసుకోవాల్సింది ట్యూబ్లోనే. సో ఆ ట్యూబ్ అనేది మనకి ఓపెన్గా ఉండాలి. ఆ ట్యూబ్ ఓపెన్గా ఉన్నప్పుడు లేదంటే ఒక సైడ్ మనకి ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు, అలాంటప్పుడు మనకి నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. కాబట్టి మనం ఐయుఐ అనేది చేసుకోవచ్చు. నాలుగవది, మగవాళ్ళలో కణాల కౌంట్ కానీ లేకపోతే కణాల కదలిక కానీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది ఐయుఐ అనేది. సో వీళ్ళందరూ, ఇంకొకటి గుడ్డు నెల రాని వాళ్ళకి, అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి గుడ్డు నెల విడుదల అవ్వదు. సో ఒక్కొక్కసారి మనం మందులు ఇచ్చినప్పుడు కొద్దిగా గుడ్లు అనేవి ఎక్కువ వస్తూ ఉండొచ్చు. సో అలా గుడ్లు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఐయుఐ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఐయుఐ చేస్తే మంచి అవకాశం ఉంటుంది. సో ఐయుఐ చేసినప్పుడు మనకి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే 18 to 20% మాత్రమే ఉంటుంది. నార్మల్గా మనకి 8% ఉంటే, ఐయుఐలో మనం గర్భసంచి లోపల కణాలని వదిలిపెడతాం కాబట్టి కొంత ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.